అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో సుబ్బన్న అనే రైతు ఉండేవాడు. ఆయనకి కొద్దిపాటి పొలం, కొన్ని ఆవులు ఉండేవి. పంటలో కంటే పాలలోనే ఎక్కువ రాబడి ఉండడం చేత తన దగ్గర ఉన్న ఆవుల సంఖ్యను రెట్టింపు చేసుకున్నాడు సుబ్బన్న. చివరికి సుబ్బన్న దగ్గర ఆవుల సంఖ్య ఎంత ఎక్కువ ఉందంటే ఆయనకిక తన ఆవుల్లో ఒకదాన్ని కొట్టం బయట కట్టేయక తప్పలేదు. తన దగ్గర ఉన్న ఆవులన్నింటిలోకి అణకువైన ఆవును ఇప్పుడు బయట కట్టేస్తున్నాడు సుబ్బన్న. ఆ ఆవు చాలా మంచిది. అది ఎంత మంచిదంటే ఏ సమయంలో అయినా మంచిగా పాలిచ్చేవి. దూడను వదలవలసిన పని లేకుండానే పాలిచ్చేంత సాధువైన ఆవు అది. సుబ్బన్న దగ్గర ఒక మంచి కోడిపుంజు కూడా ఉండేది. ప్రతిరోజు ఇంకా తెల్లవారకుండానే అది తన గాంభీరమైన కూతతో వీధుల్లో వారందరినీ నిద్రలేపేది. ప్రతిరోజు ఆ కోడిపుంజు కూసే 3వ కూతకు సుబ్బన్న మేలుకొని పాలు పిండడానికి కొట్టంలోకి పోయేవాడు. సుబ్బన్న దినచర్యను గమనించిన పక్కింటామె పిసినారి ఎల్లమ్మకు ఒక దురాలోచన వచ్చింది. ఇక ఆమె రోజు తొలికోడి కూతకే మేలుకోవడం మొదలుపెట్టింది. లేచిన వెంటనే గబగబా సుబ్బన్న దొడ్డిలోకి పోయేది. కొట్టం బయట కట్టేసి ఉంచిన ఆవుకి పాలన్నీ చకచకా పిండేసుకుని ఇంటికి పారిపోయేది. పాపం 3వ కోడి కూతకు మేలుకున్న సుబ్బన్న దొడ్లోకి పోయి చూస్తే బయట కట్టేసిన ఆవు పాలిచ్చేది కాదు. కారణం అర్థం కాక సుబ్బన్న అయోమయంలో పడిపోయాడు. ఓ 4 రోజులు చూశాడు. ఇక లాభం లేదని మాయమవుతున్న ఆవు పాలు అన్నీ ఎటుపోతున్నాయో తెలుసుకునేందుకు తానే స్వయంగా కాపలా ఉండి ఒక రాత్రంతా మేలుకొని చూశాడు. ఆ కోడి కూసిందో లేదో ఒక స్త్రీ రూపం దొడ్లో ప్రత్యక్షమైంది. అది నేరుగా ఆవు దగ్గరికి వెళ్ళి ఆత్రంగా పాలన్నీ పిండుకున్నది. ఆ పైన ఆ ఆకారం ఆ పక్కనే ఉండే ఎల్లమ్మ ఇంట్లోకి పోయింది. చూస్తున్న సుబ్బన్నకు విషయం అర్థమైంది. రోజు పాలన్నీ పిండుకుపోతున్న ఎల్లమ్మకు గట్టి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఆ రోజునే కోడిపుంజుని తమ బంధువుల ఇంటికి పట్టించి పంపాడు. చీకటి పడుతుండగా తమ వీధుల్లో ఉండే చాకలి పుల్లన్న ఇంటికి వెళ్ళి అతని గాడిదను ఒక రాత్రికి తన దొడ్లో కట్టేసుకుంటానని అడిగాడు. సుబ్బన్న అయితే పశువులకు మంచి గడ్డి వేస్తాడని పుల్లన్నకు తెలుసు. కాబట్టి గాడిదకు ఆ రాత్రి పండగే మరి. అందుకే ఒక రాత్రి ఏమిటి, ఎన్ని రాత్రులైనా సరే పట్టుకు పొమ్మని అన్నాడు పుల్లన్న. ఇక సుబ్బన్న రోజు కొట్టం బయట ఆవుని కట్టేసే స్థానంలో ఆ గాడిదను కట్టేసి దానికి బాగా గడ్డి వేశాడు. దొరక్క పచ్చిగడ్డి దొరకడంతో కడుపు బెట్టుగా తిన్నది ఆ గాడిద. చీకట్లో ఎవరైనా చూస్తే దాన్ని ఆవు అనే అనుకుంటారు. అన్నీ అమర్చిన తర్వాత సుబ్బన్న ఒక మూలగా ఒక చోటు చూసుకొని హాయిగా నిద్రపోయాడు. ఇక మరునాడు తెల్లవారుజామున కోడి కూయలేదు. రోజు సరైన సమయానికి వచ్చే ఎల్లమ్మ ఆ రోజు కాస్త తడబడి అయ్యో చాలా ఆలస్యమైందే అన్నట్టుగా గబగబా దొడ్లోకి ప్రవేశించి నేరుగా ఆవు దగ్గరికి పోయింది. ఆత్రంలో దాని ఆకారాన్ని గాని పరిమాణాన్ని గాని గమనించకుండానే పాలను పిండటానికి కూర్చుని అలా పాలు పిండటం మొదలుపెట్టిందో లేదో దబీమని ఒక గట్టిగా తన్నిన శబ్దం వినిపించింది. అయ్యో అన్న అరుపు వినపడ్డాయి. బెదురుకున్న గాడిద ఎల్లమ్మని మళ్లీ తన్ని ఒళ్ళు హూణం చేసేసింది. సుబ్బన్నకు దొంగ దొరికిపోయింది. గాడిద తన్నులకు విరిగిన ఎముకలు సరిచేయించుకునేందుకు ఎల్లమ్మకు చాలా డబ్బులు ఖర్చయ్యాయి. దానికి తోడు తన తప్పుకు పరిహారంగా ఎల్లమ్మ ఒక వారం రోజుల పాటు సుబ్బన్న ఆవుల కొట్టంలో ఉచితంగా చాకిరీ చేయవలసి వచ్చింది. నీతి: దురాశ దుఃఖానికి చేటు. అత్యాశకు పోతే మనం చివరికి బాధపడవలసి వస్తుంది.